నా పేరు కేపీ రాజు, ఫైట్ ఫర్ రైట్ సంస్థ ప్రతినిధి. సో ఇప్పుడే పీజీఆర్ఎస్కి వచ్చినటువంటి ఎన్జీ నరసింహులు టీచర్ యొక్క సమస్యను ఇప్పుడే తెలుసుకోవడం జరిగింది. సో గతంలో కూడా ఈ నరసింహులు కుమారుని మీద అక్రమంగా కేసులు బనాయించడం జరిగింది. సో అంతేకాకుండా ఈయన ఒక దళిత ఉపాధ్యాయుడు కదనే ఉద్దేశంతో అక్కడ ఉన్నటువంటి గార్లదిన్న ఉన్నటువంటి MU1 MU2 వీళ్ళిద్దరూ కచ్చగట్టి తన్ని వేధింపులకు గురి చేస్తున్నారు. ఎందుకంటే ఒక అధికారి అన్న తర్వాత డిగ్నిఫైడ్గా వెళ్ళాలా, ఏదైనా ఉంటే తప్పు ఉంటే ఒకవేళ ఏదైనా నోటీస్ ఏదైనా ఇవ్వాలా, లేదంటే సంజయ్సి కోరాలా. సో ఆ తర్వాత ఉన్నత అధికారులకు ఏదైనా చేయాలి. అలా కాదు. ఇక్కడ 3 రోజుల్లో 30 రికార్డులు రెడీ చేసి ముందర పెట్టాలని, లేదంటే ఈయన విధుల్లో ఉన్నా కూడా ఆబ్సెంట్ అని చెప్పి పై అధికారులకి తెలియజేయడము. సో వాంటెడ్గా చేస్తున్నారు. ఎందుకంటే నేను దాదాపుగా ఒక 6 నెలల నుంచి చూస్తున్నాను ఈ విషయంలో. అయ్యా MU1 MU2 గారిని నేను ఒకటే ప్రశ్నిస్తా ఉన్నా, టీచర్ ఏదైనా తప్పు చేసింటే ఉన్నతాధికారులకి ఫిర్యాదు చేయండి. అంతేకాని నా కొడుకుని ఆయన్ని తండ్రి కొడుకుని ఇద్దరిని లోపలేసి 2.5 గంటలు మీరు నిర్బంధించారు గతంలో. మీకేం అధికారం ఉందయ్యా? మీకేం అధికారం ఉంది? నువ్వు ఎట్లా అధికారం, ఆయన కూడా అట్లనే అధికారి. స్థాయిలు పెరిగి ఉండొచ్చు, తగ్గి ఉండొచ్చు, కానీ అధికారి అనే భావన మీలో లేదు. అలాంటప్పుడు 2.5 గంటలు మీరు ఎలా నిర్బంధిస్తారు? మీ విషయంలో ఫిర్యాదు చేస్తే పోలీసులు నిరాకరించారు. ఏమి అంటే మీ స్థాయి, మీరు మేనేజ్మెంటు మండల హెడ్ క్వార్టర్లో ఉంటారు కాబట్టి ఇవన్నీ అరాచకాలు మంచిది కాదని చెప్పి నేను తెలియజేస్తాను. మరి ఇప్పుడు ఆయన యాన్యువల్ ట్యాక్స్ స్టేట్మెంట్ విషయంలో వస్తే ఆయనకు 7,90,000 చిల్లర ఎలా ఎంటర్ చేశారు మీరు? 7,90,009 రూపాయలు. ఇట్లా 2 సార్లు దాంట్లో మీరు ఎంటర్ చేసి ఆయన TDS బిఫోర్ అడ్వాన్స్డ్గా ఏదైతే ఆయన చెల్లిస్తూ ఉన్నాడో దాన్ని నాన్ రీఫండబుల్లోకి రాకోకుండా మీరు ఇవన్నీ అక్రమంగా ఎంటర్ చేస్తారు. ఇది ఎలా చేస్తారు చెప్పండి? అంటే ఇంకా 9 నెలలు ఉంది ఆయన రిటైర్మెంటు. సో అలాంటప్పుడు ఆయనకు బెనిఫిట్స్ రాకుండా SRలో లేనిపోయినవి రాసుకుంటా మీ అరాచకాలు అయితే మామూలుగా లేవు. కాబట్టి ఈరోజు జిల్లా కలెక్టర్ గారికి తను తెలియజేశారు. సో మేము కూడా DO గారికి మా సంస్థ ఆధ్వర్యంలో కూడా మేము ఫిర్యాదు చేస్తాము. ఎందుకంటే ప్రజలను ఎవరిని ఇబ్బంది పెట్టినా కూడా, ఎవరి హక్కులకు భంగం కలిగినా కూడా సో దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకోవడము మా హక్కు. కాబట్టి దయచేసి ఇప్పటికైనా విన్నవిస్తున్నాము, MU1 MU2ను సో DO గారు అయితేనేమి, RJD గారు అయితేనేమి మీరందరూ కూడా క్షుణ్ణంగా పరిశీలించి తనకు న్యాయం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. మీడియా గారికి నా నమస్కారాలు. అనంతపురం జిల్లా గాళ్ళదిండ మండలం పాతకల్లూరులో PHHMగా నరసింహులు నా భర్త పనిచేస్తున్నాడు. నిన్న సంవత్సరము జూలై ఆగస్టులో 7,90,000 7,90,000 ఇన్కమ్ ట్యాక్స్లో వేసినారు. అటువంటి వల్ల ఇబ్బంది అవుతుంది. మా ఆయన కాడాను ఇన్కమ్ ట్యాక్స్ చేసినారు. ఇబ్బంది కలుగుతుంది. ఇంకా 9 నెలలే ఉండాది. రేపొద్దున రిటైర్మెంట్లో ఇబ్బంది అవుతుందని కలెక్టర్ మేడం గారు చెప్పినారు. దయచేసి MU1 MU2 DO RJD గారు దయచేసి గతంలో ఏ కక్షలు లేకపోకుండా మమ్మల్ని మా మీద దయవంచి, మేము పేదరిక కుటుంబంకు చెందిన వారము, మేము కొడితే కొట్టించుకునేటోళ్ళమే కానీ కొట్టేటోళ్ళం కాదు. దయచేసి మా మీద ఏ కక్షలు లేకపోకుండా ఇది సాల్వ్ చేయాలని కోరుకుంటున్నాను.